por favor. Practican el deporte del ciclismo. Nachos, cerca de los ojos. Se llama la calle del recuerdo porque fue una de las primeras que fueron localizadas. Sí. Esté con ustedes. Levantemos el corazón. Si me necesitan, me llaman, me escriben o gritan que yo voy a estar por ahí. Listo, a la hora. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. తమ్మునేలు చూసి షాక్ కాకుండ్రి, వీడియో మొత్తం చూసినాక మనసుని మలం చేసుకోండ్రి. బాబోయ్, ఇలాంటి ఊరు కూడా ఉంటుందా అనే కదా మన టైటిల్. ఇప్పుడు ఆ ఊరు గురించే మాట్లాడుకుందాం. ఈ ఊరు మొత్తం ఎట్లుంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత రంగులమయంగా ఉంది అనేది ఈ వీడియో మొత్తంలో చూస్తారు మీరు. ఇప్పుడు ఈ వీడియోలో చూసే ప్లేస్ వచ్చేసి గ్వాతాపే అని పేరు అనమాట ఈ టౌన్ కి. అంటే కొలంబియా దేశంలో మెడిజిన్ సిటీలో గ్వాతాపే అనే టౌన్ కి వచ్చినాం అనమాట. సో ఈ మెడిజిన్ సిటీకి ఎవ్వరు పోయినా కూడా ఒక టూరిస్ట్ ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే అక్కడున్న టూరిస్ట్ ప్లేస్లు అన్నిటికీ వాళ్ళే దిప్పుతారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ వాళ్ళే తిప్పి చూపిస్తారు మనకి. దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి గ్వాతాపే టౌన్ అనమాట. అయితే ఈ ఊరు స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊరు మొత్తం కలర్ఫుల్ స్ట్రీట్స్ ఉంటాయి, కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ప్రతి బిల్డింగ్ పైన ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మనం ఆ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే ఒక మంచి స్టోరీ బుక్ చదివిన ఫీల్ వస్తుంది అనమాట. అసలు మీరు చూసుకోవచ్చు వీడియోలా, చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ స్ట్రీట్స్. అంటే ప్రతి గోడ మీద ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ కనిపిస్తుంది మనకి. ఈ రోడ్ నుంచి కొంచెం ముందటికి పోతే ఒక బ్యూటిఫుల్ లేక్ కూడా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ ఆటో మాట్లాడుకుంటే వాళ్ళే ఊరు మొత్తం తిప్పి చూపిస్తారు. ఆటోస్ కూడా మస్తు కలర్ఫుల్గా ఉంటాయి. ఫర్దర్గా మీకు వస్తుంది వీడియోలో ఆటోస్ ఎట్లుంటాయి అని చెప్పేసి. ఆటోస్ చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా డెకరేట్ చేసి పెట్టిర్రు ఆటోస్ని. ఇక్కడ మనకి షీప్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే గ్వాతాపేస్ మోటోని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ మోటో వచ్చేసి ఏంటంటే వాకింగ్ ఫార్వర్డ్ లుకింగ్ బ్యాక్ అనే నినాదాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుందంట. అంటే దీనికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కూడా ఉందన్నమాట. ఈ ఊరు మొత్తం తిరిగి చూడాలంటే కంపల్సరీ మనం ఆటో అయితే రెంట్కి తీసుకోవాలి. సో ఆటో ఎక్కిన తర్వాత ఆటో డ్రైవర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ స్ట్రీట్స్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్స్లో ఫుడ్ అయితే సూపర్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐస్ క్రీమ్స్ కానీ స్నాక్స్ కానీ మాకైతే మస్తు నచ్చింది ఫుడ్ అయితే. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఈ ఊర్లో ఈ చర్చ్ కూడా స్పెషల్ అని చెప్పొచ్చు. అంటే కొలంబియన్స్ బాగా నమ్ముతారనమాట. ఈ చర్చ్ లోపలికి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం అనమాట. వాళ్ళు కొలంబియన్స్ మాకు చెప్పిండ్రు. నాకు కూడా ఎందుకో చర్చ్ లోపలికి పోగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. అంటే మంచిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఏదైనా ఒకటే కదండి, అందరు దేవుళ్ళు ఒకటే, జస్ట్ మనం పెట్టుకునే ఇవన్నీ. Levantemos el corazón. ఇక ఇక్కడ షాపింగ్ అయితే భలే ఉంది. అంటే మొత్తం హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకేందంటే టూరిస్టులకి మ్యాక్సిమం రేట్ ఎక్కువనే చెప్తారు వీళ్ళు. ఇక మనమే జర బార్గెన్ చేసి తక్కువకి అడగాల. And I find myself wondering what did happen to the last 10. I ran away.
ఇక అక్కడ దగ్గర ఉన్నాయన్నీ నడుచుకుంటూ చూడాల్సినవి మొత్తం చూసేసినాము. ఇక ఊరు మొత్తం తిరుగుదామని చెప్పి ఆ ఆటోస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. చూసిండ్రు కదా ఆటోస్ ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇక ఆటోలో కూర్చొని జర్నీ చేస్తుంటే మస్తు మజా అనిపించింది మాకు కూడా. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఊరు మొత్తం మస్తు కలర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఊరు ఇక్కడ చూస్తారనమాట. ప్రతి స్ట్రీట్ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఒక కలర్ఫుల్ బటర్ఫ్లైని చూస్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ స్ట్రీట్స్ని చూస్తే కూడా మీకు అట్లానే అనిపిస్తుంది. కమ్ ఆన్, లెట్స్ గో. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day ఈ ఆటో డ్రైవర్స్ అయితే ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు మాత్రం మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా అనగానే అసలు ఆయన హ్యాపీనెస్సే వేరనమాట. ఇంకా మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తున్నాడు. Solo sombrillas? Okay. Y esta es la calle del recuerdo. Se llama la calle del recuerdo porque fue una de las primeras que fueron localizadas. Sí. Y la puentecita con la idea para que fuera peatonal. ఇక్కడ ప్రతి ఇంటి ముందట ప్రతి షాప్ ముందట గోడల పైన వాళ్ళ ఇంటికి సంబంధించిన హిస్టరీ కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ప్రొఫెషన్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ అట్లా ఒక ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేసిండ్రు అనమాట. మస్తు అనిపించింది. ప్రతి ఒక్క ఇంటికి అట్లనే ఉంది ఇక్కడ. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of ఈ మెడిజిన్ సిటీ అంటేనే టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో మేము ఇక్కడ తిరిగిన ప్లేసెస్ అన్నీ నేను వీడియోస్ తీసిన. సో అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, దాన్ని మీరు చూడొచ్చు. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోకి మీరు లైక్ అయితే కొట్టండి. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them. ఈ గ్వాతాపే విలేజ్లో ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద లేక్ ఫామ్ అయింది అన్నట్టు. ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంది. మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది ఆ వీడియో. అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, అంటే ఊరి పేరు వచ్చేసి గ్వాతాపే ఫ్రమ్ కొలంబియా అనమాట. ఐ మీన్ మెడిజిన్ సిటీ. సో ఇది వచ్చేసి ఏదో హాస్పిటల్ అని చెప్పిండో ఆటో డ్రైవర్. ప్రతి ఒక్కటి మాకు కొత్తగా వింతగానే అనిపించింది. ఈ స్ట్రీట్లో చూస్తుండ్రు కదా, ఏదో పెళ్ళికి చేసిన డెకరేషన్ లాగా అనిపిస్తుంది. ప్రతి ఇల్లు అట్లనే ఉంది. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. సో ఈ కలర్ఫుల్ వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల. ఇంకేముందిగా, సరే మళ్ళా ఉంటిగా.